Assalamualaikum. Welcome you all to another exciting episode of Ozoman Presents One No More Silly Games. Powered by Will and West and Brief and Sudhakar Pipes and Fittings and co-presented by Hanil Slogi. మరి ఎవరు ఏంటి కథా కమావిషయాన్ని అందరూ బాగా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఇంకెందుకు ఎక్కువ వెయిట్ చేయించకుండా లెట్స్ వెల్కమ్ టు ద స్పోర్ట్ కంటెస్టెంట్. ఫ్యామిలీ సర్కస్ ఇక్కడ కూడా సర్కస్ చేద్దామని వచ్చారు కానీ మనం సర్కస్ చేస్తామని తెలియదు పాపం. అమ్మో పెదనాయన ఎట్లున్నవే? సూపర్ అన్న. మందు తాగిన వాడు మన దేవుడు, మందు తాగిన వాడు మన దేవుడు అన్న. తీరేసిన పాటే నువ్వు పాటలు కొన్ని అలా జరిగిపోయినాయి. మరి నన్ను చూసి ఇంకా పాట రాయలేదేంటి? నా జీవితం సంటి కాదు అంతమైన అమ్మాయి జీవన్ అండ్ లక్ష్మీ కిరణ్ ఏంటి అవతారం ఏంటి అసలు? ఫ్యామిలీ సర్కస్ పుణ్యమని ఇలా అయిపోయా. ఫ్యామిలీ సర్కస్ పుణ్యమని మంచి కండబట్టే బాబాయ్. చంటి బావా మరి ఎప్పుడు వస్తున్నావు? ఏంటంటే వచ్చింది నువ్వు అడిగిన పద్ధతి చేయలేగా బావా అన్నా కదా, అందుకే సిగ్గులేదు. ఓ స్త్రీ ముందు ఇంకో స్త్రీలాగా మాట్లాడుతున్నావు. ఓకే నాగి ఎలా ఉన్నారు? నాకు సూపర్. ఇంకా మా గురువు గారు అక్కడే ఉన్నారు. నువ్వు మెల్లో గోల్ చేయను, చేతికి రింగు బ్రాస్లెట్ వేసినప్పుడే డౌట్ వచ్చింది. ఎంత కాస్ట్? ఓకే రాకి 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 హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి మమ్మల్ని నవ్వించడం ఎప్పుడు ఆపుతారు? ఇక నవ్వు నాపడం ఎవరుతారని చెప్పండి. అంతేనా? కానీ మిమ్మల్ని ఆపే అద్భుతమైన విషయాలతో మిమ్మల్ని ఆపేస్తామన్న డౌట్ లేదు. అవునా? మీ జీవితంలో నవ్వు అనే ఒక కాన్సెప్ట్ ని తీసేసి అనే స్టిక్కర్ ని మీకు అతికిస్తాం. అదో తృప్తి. మీ తృప్తులన్నీ మేము తీరుస్తాం కదా. మొదటి రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. విద్యుత్ బంధనం. ఏది చేతులు లేపండి సార్, చేతులు లేపండి. బ్రహ్మాండ. ఈ షోకి ఒక ఆనవాయితుంది. ఒక మంచి పాటతోటి, అంటే నలుగురు కలిసి పాడేటట్టు ఒక మంచి పాటతోటి పాడుతూ పాడుతూ పని చేస్తుంటే. ఏ పాట పాడతారు మీరు? నేను ఐటమ్ సాంగ్ నేర్చుకున్నాను. ఐటమ్ సాంగ్ ఏంటిరా? రాశాడంట నీ పాటలు. వామరే జనాలు చూస్తున్నారు పాపం, వాళ్ళు బతకని కొన్ని రోజులు బతకని. నువ్వు నేను 1 2 3 అంటారా? ఇంకి పింకి స్టార్ట్ చేయండి. పింకీ పింకీ పాంగి ఫాదర్ హ్యాస్ ఎ డాగ్. పాడాను కదా కొంచెం. ఫస్ట్ రౌండ్ విద్యుత్ బంధనం. మీరు ఆల్రెడీ కొంచెం శాంపుల్ చూసారు. శాంపిల్ ఇదా ఇప్పుడు మీకు? ప్రతి ఒక్కరికి ఒక్కో క్వశ్చన్ ఉంటుంది. దానికి సంబంధించి 10 ఆప్షన్స్ ఉంటాయి. 10 ఆప్షన్స్ లో మీకు 5 ఛాన్సెస్ గెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాటిలో 3 మాత్రమే కరెక్ట్. ఓకే, ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 100 పాయింట్స్ ఉంటాయి. అలా 3కి 3 కరెక్ట్ చెప్తే 300 పాయింట్స్ ప్లస్ 1 lakh rupees ప్లస్ బోనస్ పాయింట్. జీవాకి వచ్చే క్వశ్చన్ ఏంటో చూద్దాం ఆన్ ద స్క్రీన్. వీరిలో పాండవుల సతీమణులు ఎవరు? యువర్ ఆప్షన్స్ ఆర్ అంబాలిక, హిడింబి, అరుంధతి, కాళింది, రేణుమతి, చంద్రలేఖ, మందమతి, విజయ, మరీచక, త్రిపుర. వీటిలో 5 ఛాన్సెస్ మీకు గెస్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీకు యువర్ టైం స్టార్ట్ నౌ. మీకు కొంచెం షార్ప్ గా కావాలంటే బ్రెయిన్ ఇది అవసరం. చంద్రలేఖ అదే వద్దు చెప్పండి. మాట్లాడలేదు. సో జీవన్ ఫైనల్ గా మీ ఫస్ట్ ఆప్షన్ ఏది? చంద్రలేఖ అన్న. చంద్రలేఖ. ఓకే లెట్స్ సీ. చంద్రలేఖ ఆప్షన్స్ లో కరెక్టా కాదా? ఫస్ట్ ఆప్షన్ మీరు పప్పులో కాలు వేశారు. మరి తర్వాత 4 ఆప్షన్స్ లో విచ్ ఇస్ యువర్ నెక్స్ట్ చాయిస్? మందామతి. ఓకే, సో మందమతి సెకండ్ ఆప్షన్ గా జీవన్ చెప్తున్నారు. చూద్దాం కరెక్టా కాదా?
Wrong answer again, Jeevan. అరువురా అన్నా ఏ లోపల ఎక్కడో దాక్కుంది అది. బాగుందిరా ఎక్స్ప్రెషన్. ఉన్న 5 ఛాన్సెస్ లో 2 మీరు వాడుకున్నారు అండ్ 2 తప్పు. ఇప్పుడు 3కి 3 మీరు చచ్చినట్టుగా కరెక్ట్ గా చెప్తేనే మీకు ₹1,00,000 300 పాయింట్స్. నెంబర్ 1 షో కాబట్టి నెంబర్ 1 అంబాలిక అన్న. అబ్బో అంబాలిక. Let's see, అంబాలిక ఆప్షన్స్ లో కరెక్టా కాదా? లాస్ట్ 40 సెకండ్స్ 2 ఆప్షన్స్ ఉన్నాయి చెప్పండి. విజయ. ఓకే విజయ ఆప్షన్స్ సరైనదా కాదా చెప్పండి ప్లీజ్. And it's correct. షాక్ తప్పించుకున్నా అన్న. చెమట్లు ఎందుకురా? మామూలు షాక్ ఇస్తున్నావు అన్న. ఇంకొకటే ఉంది లాస్ట్ ఇది. ఇది చచ్చినట్టు నువ్వు చెప్పాలి. ఇప్పుడు చెప్పినా చెప్పకపోయినా చచ్చినట్టే కానీ. సెకండ్ వన్ హిడింబి. హిడింబి. ఓకే ఫైనల్ ఆప్షన్ గా హిడింబి అంటున్నారు జీవన్. లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్. కంగ్రాచులేషన్స్ జీవన్ 200 పాయింట్స్ వచ్చాయి. అన్ఫార్చునేట్లీ మీరు 1 lakh rupees అబ్బే మా దగ్గరే ఉండిపోయాయి. ఎనీవేస్ వెల్ ట్రైడ్. అండ్ మీరు మిస్ అయిన ఆ లాస్ట్ ఫైనల్ ఆన్సరా ఏదో చూద్దాం. సరైన గుడ్ ట్రై. తర్వాత లక్ష్మి. బావా ప్లీజ్. బావ బావ అంటే ఉంది. బావ బాగా ఇస్తాడు నీకు తెలియట్లేదు. అన్నా ఒరిజినాలిటీ ముందు డూప్లికేట్ ఎప్పటికీ గెలవలేదు యువర్ ఆనర్. ఓకే అన్నయ్య ఇప్పటి నుంచి అన్నయ్య నో లక్ష్మి బావ. కిరణ్ కోసం క్వశ్చన్ ఆన్ ది బిగ్ స్క్రీన్. వీటిలో చీర కట్టుని గౌరవించే దేశాలు ఏవి? అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్ రష్యా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, అమెరికా, కువైట్, మలేషియా, డెన్మార్క్, బ్రెజిల్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అన్న మలేషియా. ఓ మలేషియా. మలేషియా ఉన్నా కదా చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ గా మలేషియా చెప్తున్నారు. లక్ష్మి చూద్దాం. రెడీ. సెకండ్ ఆప్షన్ రష్యా. ఓకే రష్యా ఆప్షన్స్ లో కరెక్టా కదా చూద్దాం. అన్న వద్దన్న చాలన్న తప్పైంది. మరి తప్పే. అబ్బే. ఒప్పుకున్నావా? వద్దు ఒప్పుకున్నా అన్న చాలన్న మళ్ళీ వద్దు. వద్దు ఒప్పుకున్నా అన్న. నాది తప్పు అను. నాది తప్పన్నా నాది తప్పు అన్న తప్పు. చీర కట్టుకుని వచ్చి టకా టకా correct సమాధానం ఎందుకు చెప్పారు. రాని? ఆస్ట్రేలియా. ఓకే చూద్దాం ఆస్ట్రేలియా కరెక్ట్ ఆప్షన్ లో ఉందా లేదా. అన్న చాలన్న అయిపోయింది అన్న తప్పైపోయింది. నీకే ఈ 2 వచ్చాయి. ఎవరు చెప్పాడు? వచ్చాయి అన్న వచ్చింది. ఓకే విచ్ ఇస్ ద ఫోర్త్. అమెరికా అన్న. ఏంటా నువ్వు ప్రతివాడు ఈ షోకి వచ్చి ఛాన్స్ చూపిస్తాడేంటి నాకు అర్థం కాలేదు. ఓకే అమెరికా అన్న. ఉన్నాయి 5 ఛాన్సులు. అందులో 3 దొబ్బాయి. ఇక మిగిలినవి 2. మళ్ళీ షాకులు తప్పవు మాకు. సో మీరు చెప్పిన ఆన్సర్ వన్ ఆఫ్ ది ఆప్షన్స్ ఇస్ అమెరికా. సో కరెక్టా కాదా చూద్దాం. థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ. ఇంకోటి లాస్ట్. అమెరికా పక్కన ఉంటుంది కెనడా. ఓకే లెట్స్ సీ ఇఫ్ కెనడా ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా అయిపోయిందన్న. అయిపోయిందా? చాలు ఓకే. అన్న వద్దు, బావా. ఓకే మీ బోనస్ పాయింట్లు మీకు ఇచ్చేసాం. బట్ మీరు మిస్ అయిన ఆ 2 సరైన సమాధానాలు ఏంటో ఒకసారి చూద్దాం. అండ్ సౌత్ ఆఫ్రికా. చీరలోని గొప్పతనం తెలియదు. ఇంకేంటమ్మా? చీర కొట్టుకొని చీర ఇచ్చేది మొత్తం తీసేశాడు. దానికి నువ్వు ఫీల్ అవుతున్నావా? షాక్ వస్తుంది చూసుకో ముందు. ఎనీవేస్ లక్ష్మీ కిరణ్ గారు మొత్తానికి ప్రయత్నం అయితే చేశారు కానీ పాపం. పని చేస్తుందా నీది? వేళ ఇంతకు ముందు పని చేసేది పని చేయకుండా చేస్తారు. నాకు తెలిసి మీకు వస్తున్న క్వశ్చన్ ఏంటో చూద్దాం. వీటిలో తెలుపు రంగులో ఉండని జంతువులు ఏవి? తెలుపు. అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్ నాగుపాము, సింహం, కోతి, చిరుతపులి, ఉడత, జిరాఫ్, గద్ద, గుడ్లగుబ, గబ్బిలం, పులి. వీటిలో తెల్ల రంగులో లేని జంతువులు ఏవి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒకటి కపిలం తెల్లగొండదు. ఓకే తెల్ల గబ్బిలం ఉండదు అంటున్నారు. చూద్దాం కరెక్టా కాదా. నువ్వే చెల్లి. గబ్బిలం అంటే నల్లగా ఉండేదే కాదురా, తెల్లగా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ గా ఏం చెప్తున్నారు? జిరాఫీ. వైట్ జిరాఫ్ లేదు అంటున్నారు. చూద్దాం ఇఫ్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నో. నెక్స్ట్ ఛాన్స్. నెక్స్ట్ ఆప్షన్ గా ఏది చూస్ చేస్తున్నారు? సింహం. అబ్బో థర్డ్ ఆప్షన్ గా సింహం అంటున్నారు. చూద్దాం ఇఫ్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్.
ఇంకా మీరు 2 కరెక్ట్ గా చెప్పారనుకోండి, ₹1,00,000 రెడీగా ఇదిగో. ₹1,00,000 ఇచ్చా. పాము, నాగపాము. నాగపాము అంటున్నారు, చూద్దాం కరెక్టా కాదా. Right answer. మీరు హింట్ ఇచ్చారు, మాకు తెలుసు. మీకు ఇచ్చారు కాబట్టి నేను నాకు ఇవ్వలేదు. ఇచ్చారు. నెక్స్ట్ లాస్ట్ 15 సెకండ్స్ ఉన్నాయి. పులి తెల్ల పులిలు ఉండవా? తెల్ల పులులు ఉండవా? చచ్చిపోదాం మనం అందరం వెళ్ళి. తెల్ల పులి కాదు. ఓకే, పులి ఆప్షన్స్ లో కరెక్టా కాదా చూద్దాం. నాకు తెలుసు, మీకు తెలుసు, కానీ ఏం చేద్దాం. రాంగ్ ఆన్సర్. నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్ లో సునీత అని ఒక తెల్ల పులి ఉంది. అది ఎంతమందిని కనింది అని ప్రతిసారి పేపర్ లో వేస్తారు, తెల్ల పులి. ఎనీవేస్, అన్ఫార్చునేట్లీ మీరు కూడా 1,00,000 కోల్పోయారు. కానీ మీరు మిస్ అయిన కరెక్ట్ ఆన్సర్ ఏదో చూద్దామా. చెప్పేసి అబ్బాయి. ఎనీవేస్, నాకు ప్లేస్ గుడ్ ట్రై. 200 పాయింట్స్ వచ్చాయి ప్రస్తుతానికి. ఇక తర్వాత లేదురా, వీళ్ళందరికీ ఇచ్చిన రకాలు వేరు, నీ ఒక్కడికి ఇచ్చే ఆ ముద్ద వేరు. నీ దగ్గర పెట్టుకో. ప్రేమతో కలిపిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ప్రేమ, దగ్గర. ఇష్క్, కాదల్, మొహబ్బత్ రెడీ అయితే నీ క్వశ్చన్ ఏమొస్తుందో చూద్దాం ఆన్ స్క్రీన్. వీటిలో వేటిని పరిశీలించి జాతకాలు చెబుతూ ఉంటారు. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నుదిటిపై రేఖలు, అరికాలు, నాలుక, మెడ, కంటి చూపు, నాడి, చేతివేళ్ల గోర్లు, పెదవులు, మోచేతులు, వెంట్రుకలు. నాడి. Okay, let's see if Nadi is one of the correct options or no. Correct. Hey, wow. Next, what's నిజంగా? నిలబెడుతున్నావు నువ్వు, ఎదహది తెలుసు నీకు. అరికాలు. Okay, అరికాలు ఆప్షన్స్ లో కరెక్టా కాదా? And it's అమ్మా. Okay, which is your next option? రేఖలు పక్క. అవును. అవును అంటూ ఉంటారు, కరెక్ట్ అనుకుంటా. చూద్దాం అయినా. కరెక్ట్. యాక్చువల్లీ నుదుటిపై రేఖలు చూసి చెప్తారు. నీ నుదుటిపై రేఖలు మారుస్తా అనే డైలాగ్ ఉంది తప్పితే నీ నుదుటిపై రేఖలు జిరాక్స్ తీసుకుంటా, నువ్వు మిషన్ మీద పడితే నేను చూసి చెప్తా. ఈ స్టోరీ లేవురా. అబ్బా ఓకే, సర్లే పోని పాపం. నెక్స్ట్ చెప్పు. ఇచ్చారు, నాకు కూడా ఒకటి ఇవ్వాలి. సరేరా, నీకు చాలా క్లారిటీగా చెప్తా. ఈ ఏ కలర్ లో ఉంది? బ్లాక్. దీంతో కొడితే పగిలిపోతుంది. అబ్బో, నువ్వు కావాలి. ఇలాంటి క్లూ ఎక్కడ చూడలేదు నేను. వెంట్రుకలు. నేను చోటు పెట్టాను, అబ్బాయి ఎటకారం చేయకూడదు. వెంట్రుకలు. ఓకే, వెంట్రుకలు ఉందో లేదో చూద్దాం. Obviously it's wrong. ఇంకొకటి ఉంది, చెప్పు. నాలుగట చూద్దాం. అరే ఓకే, కంగ్రాచులేషన్స్. ₹1,00,000 అదిగో దారిలో ఉన్నాయి, వచ్చేసాయి. సెకండ్ ఇచ్చేయండి. నాకు సంబంధం లేదురా, నువ్వు కౌంటర్ నాకేస్తున్నావు, రియాక్షన్ అక్కడి నుంచి వస్తుంది. కాదు, మిమ్మల్ని ఎలా? నేను ముందే చెప్పా, మీరు నాకెదురొచ్చినా నీకు కష్టం, నేను మీకెదురొచ్చినా నీకే కష్టం. కామెడీ చేసి నవ్వించి చంటని ఇలా మార్చారు ఇక్కడికి తీసుకొచ్చి. అదే 1 అన్న పవర్ పీకేశాడన్నా. పీకేశాడా? చెప్పు పెట్టుకోమని. పెట్టుకున్నాడు రా. చాలా కష్టపడ్డారు. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ రౌండ్ లో జీవన్ 200 పాయింట్స్, లక్ష్మీ కిరణ్ 100 పాయింట్స్, థ్యాంక్ యూ. నాగేష్ 200 పాయింట్స్. ఓకే, వాడు చెప్పిన వాడు చెప్పకపోయినా ఒకటే. Rakesh 300 points. Well played all of you. Next round. Let's start the second round. Andakupam. అందకూపం అంటే మిమ్మల్ని ఇండివిజువల్ గా డార్క్ రూమ్ కి పంపిస్తాము. అక్కడ ఆబ్జెక్ట్స్ ని ఐడెంటిఫై చేయాలి. ప్రతి కరెక్ట్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ కి 100 పాయింట్స్ ఉంటాయి. 3 ఆబ్జెక్ట్లు చేయాలి అంతే. మ్యాటర్ ఏంటో స్టార్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది. అండ్ ఫస్ట్ నాగతేజ, నువ్వు నీ అదృష్టం బాగా కలిసి వచ్చి నీకు నీ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం దొరికే ప్లేస్. యు వాంట్ టిష్యూ? చీకటి. Over to the dark room and Jeevan, Lakshmi Kiran and Rakesh, please get out. Thank you. Okay.
స్టేజ్ వెల్కమ్ టు అందకూపం. తీసేయండి కళ్ళద్దాలు. గ్లాసెస్ తీసేనా? గ్లాస్ తీసేది ఏం కనిపిస్తలేదు. పెట్టుకున్నా ఏం కనిపించదు. ఓకే రాజా. ఓకేనా? క్యా బాత్ హై. సో రెడీయా? ఓకే బంగారు రాణి. I love you. I love you too రాజా. Your time starts now. అబ్బాయి ముందుకు రండి. కొంచెం ముందుకు రా నాన్న. చేతులు ముందు చాచండి. సూపర్. అది ఏంటది? రాజా భయం వేస్తుంది రాజా. ఓకే రాజా. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి రాజా? లోపల చేయి పెట్టాలి రాజా. చెయ్యి పెట్టాలా రాజా? పెట్టాలిగా. నాకు భయం వేస్తుంది రాజా. పెట్టు రాజా. అమ్మని. ఏంటది? ఏమైందా? ఏదో మెత్తగా ఉంది రాజా. అమ్మా రాజా. అమ్మ ఇంత మెత్తగా ఉంది రాజా. ఇది బాగుంటుంది చాక్లెట్ అని. పట్టుకొని పైకి ఎత్తితే మాకు అర్థం అవుతుంది ఏంటో, మాకు కనిపించట్లేదు పెద్దగా. ఏంట్రా అది? రాజా ఏంటి రాజా ఇది? ఏంటి రాజా? టచ్ చేయి, 2 చేతులతో టచ్ చేయి. కొంచెం కళ్ళ ముందు పెట్టు. ఇది ఏంటి వెళ్ళొస్తలేదండి రాజా. ఇది యాక్స్ కొట్టాం రాజా. రాజా ఇది కప్ప రాజా. అవునా రాజా? పక్కన పక్క రాజా. అయితే మేము పక్క రాజా. 100 పాయింట్లు. థ్యాంక్ యూ రాజా. పక్క రాజా. I love you రాజా. రెడీ. ఇప్పుడు సుమన్ శెట్టి లెఫ్ట్ జరుగు. లెఫ్ట్ జరుగు. లెఫ్ట్ జరుగు. ఇదేనా? జరుగు జరుగు జరుగు. స్టాప్. ఇప్పుడు చెక్ చేయి. ముందుకు రా. కొంచెం ముందుకు రా. వచ్చా. ఇప్పుడు చేయి ముందు పెట్టు. మీ అన్న భయం వేస్తుంది అన్న. కింద కింద పెట్టండి. అలాగే చెట్టి రావట్లేదు అన్న. భయం వేస్తుంది అన్న. రావాలి. రావట్లేదు అన్నో. ఏదో మెత్తగా ఉందన్నో. భయంలో కూడా నువ్వు మిమిక్రీ చేస్తున్నావు అంటే నువ్వు తోపెస్ట్ మిమిక్రీ. కరెక్ట్. ఐ సీరియస్లీ ఇంప్రెస్డ్. అమ్మా ఎత్తుంది అన్న. ఇది మొత్తం పిచ్చి పిచ్చిగా ఉందన్నా. మెత్తగా ఉందండి అన్న. ఇది చపాతి పిండి లాగా. చపాతి మెత్తగుందా? అమ్మో ఇదే ఏదో మెత్తగా ఉందన్నా. ఏందన్నా అది? వాసన చూడ వస్తారా? గుడ్లు ఉన్నాయి. పిచ్చి పిచ్చి గుడ్లు. పిచ్చి పిచ్చి గుడ్లా? అది ఏంటది చెప్పు అన్నా. ఏంటంటే పేడ. పేడన్నా. పేడ. వెరీ క్యూట్. 100 పాయింట్లు. అన్నా ఇది గేడిపేడి అన్నా. గేడిపేడి. సూపర్ రాజా. లెఫ్ట్ జరుగు రాజా. అన్నా దా లోపల చేపెట్టు. భయం వేస్తుందన్నా ఇది. ఇప్పుడు జయప్రకాష్ రెడ్డి మాట్లాడు. ఏందన్నా ఇటు డాక్టర్ వేసి భయపడతాడవే. జేబుల్ సెట్టి చేయబట్టా ఎట్టొస్తుందన్నా. ఏంది చెట్టదు నాకు ఈ గతి. పెట్టమ్మా లోపల పెట్టు. గబ్బునాయాలా? అన్నా ఇవో మైసూరు వడలా ఉన్నాయి అన్న. మైసూరు వడలా? అన్నా ఇవి అవేవో కాయలు అంటారు. ఇవి తింటారు. ఇవి అదే ఏం కాయ నీ దగ్గర ఉన్నవా? నా దగ్గర ఉన్న కాయ కాదు. స్టార్ కాయ అది. నీ దగ్గరే ఉన్నాయి కదరా. అవి చేతిలోనే ఉన్నాయి కదరా. మళ్ళీ నా కాయ అంటావు? మరి నీ కాయ నేను ఎప్పుడైనా నీ దగ్గర ఉన్నవా అని అడిగా. తింటుందా? ఇది కాయ పేరు తెలియదు కానీ తింటారు. ఇది అంతే. నాకు తెలీదు. కాదురా కొంచెం చెప్పు. దాని పేరు చెప్పుకొని. స్టార్ కాయలు. స్టార్ ఫ్రూట్స్ అంటారు. అలా బయటకు వచ్చేచ్చా? వచ్చేయచ్చు కానీ పక్కన ఎవరున్నారు చూడు. అరే వా నాగిరెడ్డి. రాజా వెల్కమ్ రాజా. వెల్కమ్ రాజా. బంగారు రాజా. దూరం పిసుకుతారు కదా అని. కడుక్కున్న రాజా. యాక్స్ కొడితే ఓకే రాజా. ఐ లవ్ యూ రాజా. థ్యాంక్స్ అమ్మా. సూపర్. ఐ లవ్ యూ రాణి. ఒక్కటి పెళ్లి చేసుకుంటా. మెంటల్ ముండా అంటాను అనుకోను. ఐ లవ్ యూ. ఓకే అనసూయ గారు కానీ లోపల చాలా టెన్షన్ పడ్డాను. మామూలు టెన్షన్ కాదు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇక తర్వాత ఎవరి జీవితాన్ని ఉద్ధరిద్దాం. ఇప్పుడు ఒక మగాడు వెళ్ళాడు కాబట్టి నెక్స్ట్ ఒక ఆడపిల్లని పంపించాను. నేను ఒక్కదానే కదా. ఓ యు మీన్ టు సే మిస్ లక్ష్మి. మిస్ లక్ష్మి గారు మీరు వెళ్ళాల్సిందిగా మా ప్రార్థన. ప్లీజ్ డార్క్ పేరు ప్రఖ్యాతలు నిలబెట్టుకోండమ్మా ప్లీజ్. హాయ్ లక్ష్మి కిరణ్. హాయ్. బాగున్నారా లక్ష్మి గారు? ఏంటి విశేషాలు? సూపర్ సూపర్. అవునా? మీ చీర చాలా బాగుందండి. అవునా? సరే మీ కళ్ళజోడు తీసేయండి. కళ్ళజోడు తీసేయాలా? వావ్. ఓకేనా? ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Your time starts now.
ఓకే ఇప్పుడు ఎక్కడనో కొంచెం నీ రైట్ జరుగు. రైట్ రైట్ ఇంకా రైట్ కి. రైట్ ఓకే రైట్ 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 అది సూపర్ నాన్న. చేతులు కిందకి పెట్టు. అది చేతి తగిలింది. ఏంటది? ఇది అమ్మో ఇదే పందికొక్కులాగా ఉన్నాయి. ఇదేంటి ఇదేదో తోక. చోకా దాన్ని పట్టుకొని మాకు చూపిస్తే ఆ ప్రోడక్ట్ దాన్ని పట్టుకొని లేపు. చెప్తాం. ఇదేనా? ఏంటది? 1 minute. చంటి బావా ఇదేంటి గిలక లేక ఎలక? గిలకంటే గిలకంటే ఏంటి నీకు తెలుసు కదా బావా గిలకంటే. ఇది ఎలకే. ఎలక 1 పాయింట్ తీసుకోండి, కింద పడండి. కింద పడే అయ్యో. ఓకే, మూవ్ టువర్డ్స్ యువర్ లెఫ్ట్. మీ లెఫ్ట్ జరగండి లక్ష్మక్క. ఎటు? లెఫ్ట్ జరగండి లక్ష్మక్క. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. అలాగే చెల్లి ప్లీజ్. ముందుగా చేతులు ఇంకా ఇండక్టెడ్ కింద పెట్టండి. మీకు మీ పదార్థం తగులుతుంది. చేతులు కింద పెడితే పదార్థం తగులుతుందంటరా, గుర్తుపెట్టు. ఎందులోనైనా కూతు తీస్తాడు. చంటి బావా ఏంటిది? అదే పట్టుకో. దేవుడా అది ఇది జస్ట్ మినిట్. కింద ఉన్న ఆబ్జెక్ట్ పట్టుకో, పట్టుకొని పిసుకు. ఏంటది లక్ష్మక్క? కాదు ఇది వాసన చూడొచ్చా? చూడొచ్చు. టేస్ట్ కూడా చేయొచ్చు. ఏంటది? చిచి. ఓకే ఓకే బావా ప్లీజ్. ఇదేంటిది? పేడ. కరెక్ట్ ఆన్సర్, 100 పాయింట్స్. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా మీ లెఫ్ట్ కి జరగండి. ఓకే రైట్. ఏది నాలుగు మీద రాసుకొని చెయ్యి ఒకసారి. ఇంకో స్టెప్. ఓకే ఓకే అది అందు లోపల ఏదో ఉంది. అందు మూలంగా ఏదో ఉంది. బావా పెట్టేస్తున్నా. పెట్టుకో. పెట్టేస్తున్నా. ఇంకా పెట్టాలా? మరి అది తగిలే వరకు పెట్టాలి. బావా ఇందులో ఇది కరవవు కదా? ఏం గర్వం కొరకవు కదా? ఎవడి తెలుసు తమ్ము జాత్రే. 2 చేతులతో ట్రై చేయండి. అమ్మో ఇది ముట్టుకోవాలంటే భయం వేస్తుంది అసలు. జాగ్రత్తగా, మళ్ళీ ముళ్ళున్నాయి అంటున్నారు, గుచ్చుకుంటుంది కాబట్టి మేము ఏదో మా వంతు చెప్తున్నాం. కానీ గట్టిగా పట్టుకో. ఏంటది? కనిపించట్లేదు నాకు. చూపి మాన్ దగ్గర పెట్టుకో. ఏంటది? ఏంటిది? ఓకే 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 ఇది ఉమ్మెత్తకాయ. ఉమ్మెత్త. ఓకే, కరెక్ట్ ఆన్సర్ లక్ష్మణ. కరెక్ట్ ఆన్సర్ ఉమ్మెత్తకాయ. అది కంగ్రాచులేషన్స్, 100 పాయింట్స్. 300 కి 300. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అంతయ్య. హాయ్. హలో, ఎలా ఉంది లోపల? సూపర్. బాగుంది కదా? కొంచెం టెన్షన్ గా భయంగా. గ్రేట్ అను. బాగుంది. కంగ్రాచులేషన్స్ లక్ష్మి గారు. వెల్ డన్ లక్ష్మి కిరణ్. 300 పాయింట్స్. అనుకుమ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్సైటింగ్ గా ఉంది. సూపర్. అసలు భయపడ్డారా బాగా? భయం ఉంది అసలు. చీకటి ఏం కనిపించదు అసలు. అందులో ముట్టుకోవాలంటే భయం అసలు. ఏందో. ఎనీవేస్ వెల్ ప్లే. సూపర్. ఓకే, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నేను పంపించేది G1 షోకి వచ్చినటువంటి G1. over to the dark room. హాయ్ జీవన్ గారు. హలో, వెల్కమ్ టు అందకూపం. తీసేయండి. హ్యాపీ తీసేయండి. చంటన్నా మొత్తం తీసేయండి. చంటన్నా ఎక్కడన్నా. ఆల్ సెట్? రైట్. రెడీ? your time starts now. all the best. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం నీ లెఫ్ట్ కి జరుగు. రైట్ సారీ రైట్. ఇంకా రైట్. అది ఏంటది? అది బెట. సూపర్ అన్నా. ఏమున్నది? ఏంటది? అమ్మ ఇందులో ఏమున్నదన్నా? అదే తెలియాలి కదా. అమ్మో వాటర్ ఉన్నాయా? ఏ లోపల పెట్టి బెట. అమ్మా అన్నా నిజంగా చెప్తే ఏం లేవు కదా? నువ్వు లోపల పెట్టు, ఏమవుతుంది కానీ. అరే చంటన్నా. అమ్మో అది మామూలుదా లేకపోతే
మామూలుగా ఏంటి ప్రశ్న? ఎప్పుడే ప్రపంచంలో ఎవరు అడగని ప్రశ్నలు అడుగుతావేంటి నువ్వు? అన్నా శుభ్రంగా పట్టుకొని పైకి లేపండి. వెరీ గుడ్. ఏంటది? ఈ బయటికి కొలు. ఇది ఫిష్. అదేనా? అదే కరెక్ట్. 100 పాయింట్స్. సూపర్. లెఫ్ట్ జరగండి. జరుగు 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 పెదనాయన జరుగు. ఇప్పుడు చేయి ముందర పెట్టండి. చేయి ముందు పెట్టు. ఏయ్, అన్నా ఏమైందిరా? హ? అమ్మో ఏమైంది? అమ్మా అమ్మా అదే ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ అమ్మా. అమ్మా ఎస్ అన్నా మనిషి మనిషి. ఎలా తెలుసు నీకు? ఎలా చెక్ చేయాలన్నా? ఆ కుక్క అంటాడు కదా. అదేరా, నువ్వు మనిషిని ఏం పట్టుకున్నావు? తల. మరి అదే కదరా అడిగితే ఇందాక నుంచి. అవునా? తలనా? క్లియర్ గా ముట్టుకో. మనిషి. అమ్మా మనిషికి భయపడతావేరా? మనిషి అమ్మా నువ్వే. మనిషి తల అన్న. కరెక్ట్. 100 పాయింట్స్. ఓకే, 200 పాయింట్స్ వచ్చేసాయి. మూవ్ టువర్డ్స్ యువర్ రైట్. అరే తాగుబోతు రమేష్ లా చేయరా. మీ రైట్ కి అయ్యో మీ రైట్ కి ఒక 6 అడుగులు వేయండి. 1 2 3. అమ్మ మనకి ఇదేనా? తమ్ముడు లోపల ఏముంది? స్మెల్ చూస్తున్నానా? ఏముంది అక్కడ స్మెల్ నీకు కనబడ్డా? అన్నా నిజం చెప్పాను, ఇందులో ఏమున్నా? అది ఉందిరా, అది ఇందాక వీడి కూడా వచ్చింది, మన లక్ష్మి కూడా అదే వచ్చింది. వాడు బాగా పట్టుకొని పిసికాడు కూడా దాన్ని. కరిచింది తర్వాత. అన్నా చేయబెడుతున్నా. ఏమన్నా అన్న వచ్చినవరా నాయన? హాస్పిటల్ పడుకున్నా కూడా అదే పట్టుకుంది. 9 2 3 4 26 31 30. అమ్మా ఏంటది? ఇంతసేపా? లాస్ట్ 30 సెకండ్స్ ఉన్నాయి. తీసినావుగా బయట. ఇదేనా? ఏంటది? ఏమన్నా దాని చుట్టూ? ఇది ముళ్ళున్నాయన్నా? పుచ్చుకుంటే చూడు. ఏంటిది? అదే ఏంటి అన్న? 10 9 తొందరగా ఏంటది? 7 6 అది ఏంట్రా? అది 5 క్లూగా కాయ ఏం కాయ అది? 4 అది ఏమంటారన్నా? పీత. పీత అంట కదా? పీతకాయ ఉంటది. and 1 time up. లోపల ఏదో పట్టుకున్నాను అన్ని. మరి ఓకే జీవన్, ఎలా ఉంది అబ్బాయి? మామూలు ఎక్సైటింగ్ కాదు. ఇది వేసినాక ధైర్యం కొంచెం వచ్చింది, అందుకే పట్టుకున్నా కానీ తెలియదు అదేంటో కాయ. ఎనీవేస్ సో జీవన్, మీరు యాక్చువల్లీ 1,00,000 రూపాయలకి జస్ట్ ఫ్యూ సెకండ్స్ దూరంలో ఉన్నారు. అన్ని చాలా ధైర్యంగా ట్రై చేశారు. 200 పాయింట్స్. నెవర్ మైండ్. దాని తర్వాత మొత్తానికి ఇప్పుడు ఆఖరిగా వెళ్తున్నా దరిద్రుడు రాకేష్ రాజా వచ్చింది డాక్రు. హలో, హాయ్ రాకేష్, వెల్కమ్ టు అందకూపం. థ్యాంక్ యూ. కలద్దాలి ఫస్ట్ అన్నా. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? మరీ టూ మచ్ అన్నా. ఆర్ యు రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్ నౌ. ఓకే, నీ రైట్ కి జరుగు. నీ రైట్ కి చాలు. జరుగు ఇంకా రైట్. సరే జరుగు. ఏదో కదులుతున్నట్టుంది. జరగబాయ్. ఓకే, నీ ఎదురుగా ఇప్పుడు చేయబెట్టు. అది బస్ అంతే. ఇప్పుడు నీ ఎదుర్కొంటున్నది పట్టుకో. ఇది మన ఇది ఎక్వేరియం. లోపల చేయబెట్టు. అయిపోయిందా? దాని లోపల నువ్వు ఐడెంటిఫై చేయాల్సిన ఆబ్జెక్ట్ ఉంది. ఏమైంది అన్నా? మరీ టూ మచ్ ఉందన్న ఇది. సూర్య వచ్చింది అమ్మ. కమలాసన్ చూస్తే పారిపోతాడు రా. పెట్టు లోపల. అరే
అన్న ఏ అరే నువ్వు చచ్చిపోవురా, అది మాత్రం చెప్పగలుగుతా. చచ్చిపోయినా నువ్వు ఉన్నావుగా. ఏంటది భలే ఉందిరా అది. ఏంట్రా ఇరగొడుతున్నావా, ఏం చేస్తున్నావురా? ఏంట్రా? సిగ్గుచరం ఉండాలి ఆ పని చేయలే. సింపుల్ గా ధైర్యం చేసుకుని లోపల పెట్టి బయటికి తీయని తీసాను. తీవా ఇప్పుడు తీసాను. అయితే అదే కాదు, తీసిన తర్వాత కూడా నాకు అర్థం కాలేదు. తర్వాత ఆడతాను. సరే వెళ్ళు. లెఫ్ట్ కి జరుగు. ఊరి అమ్మ ప్రతి దానికి కరెంట్ షాక్ వచ్చేలా ఫీల్ అవుతాయి. కరెంట్ షాక్ కొట్టి అలవాటు అయిపోయింది. పెట్టు లోపల పెట్టు. పీతలు ఇవి మాకు చూపిస్తేనే మేము అవునా కాదా చెప్పగలం, బికాస్ మాకు కనిపించట్లేదు బేసిక్ గా. పట్టుకో, నీ ఫేస్ మాత్రమే కనిపిస్తుంది అందుకే. పట్టుకో. అది అది ఏంటది? ఏంటది? రెండు చేతులతో చూడు. అన్నా పీతలన్నా. పీతలా? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. 100 points. ఫస్ట్ నీ సగం టైం అయిపోయింది. ఇంకా నీ పక్కన అక్వేరియం లో చూడదు ఏంటో. అన్నా ఇప్పుడు ఈ బాక్స్ కాక ఇంకో బాక్స్ ఏమైనా ఉందా? అయితే పని చేయి, నువ్వు లెఫ్ట్ కి జరుగు. నువ్వు లెఫ్ట్ కి జరుగు, నీకు ఇంకో బాక్స్ ఇస్తా. జరుగు. సూపర్. ఇప్పుడు అక్కడ చేయబెట్టు ఎదురుగా. బాక్సా? బాక్సే. అన్నా నేను అసలే చాలా ఎవరు అన్నా? నువ్వు చాలా అబ్బానే. అన్నా ఎంత కోపం అన్న నా మీద నిజంగా. నీ మీద నా కోపం ఏంట్రా? నువ్వు అలా డౌట్ గా చూడకు, నీ మీద నీకే డౌట్ వస్తుంది తర్వాత. ఏందన్నదే పెద్ద అదేదో ఈకలు ఉన్నాయన్నా. ఈకలు ఉన్నాయి. ఈకలు దేని దేనికుంటాయి? కాకికుంటాయి, ఇంకా నెమలికుంటాయి. నీ కోసం నెమలిని తీసుకొస్తారేంట్రా? అది కదులుతుందన్నా. నువ్వు కదిపితే కదలదేంటి? అది కదులుతుంది. అదే నువ్వు కదులు. అవునా? నువ్వు దానికి అటు ఇటు కదులుతుందండి అది. అది కదిలితే ఎలా పట్టుకుంటావు సార్? పట్టుకోవచ్చు. అమ్మో డాడీ. పోయి పని చేయరా, ఫస్ట్ బాక్స్ లో ఏముందో అది తీస్తావా? ఇది మరి ఎట్లుందంటే నిజంగా మీరు ఇంతకు ముందు అన్నారు వచ్చేటప్పుడు నేను చూసుకుంటాను, నాకెదురు వెళ్ళినా నీకే తీసుకుని నువ్వు నాకెదురు వచ్చినా అన్నారు. బాగా గుర్తుపెట్టుకున్నావే. గుర్తుందిరా. బయట తీసి కూడా నీకు తగులుతోందిగా చేతికి. పట్టుకోరాదే. అరే టైం లేదు, ఇజ్జత్ తీసుకోకు, తీ బయటికి తీయ. ఇది నీకు లాస్ట్ 15 seconds టైం ఉందమ్మా. అన్నా ఇది అరటి పండు అన్న. అరటి పండేనా? కన్ఫర్మ్. నేను కూడా కన్ఫర్మ్. నీ చెప్పడానికి ఓకే వెరీ గుడ్. 10 seconds లో చెప్పే ఫటాఫట. 10 9 8 7 6 అన్నా 5 4 3 అన్నా 2 and 1. Time up. నేనేం చేశాను రా? మా పక్షం అనుకున్నాను కానీ నిన్ను మార్చిన దేవత ఈమా. దేవతన్నావా? రాకీ, ఎనీవేస్ వెల్కమ్ బ్యాక్. అందకూపం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్. టెన్షన్ గా ఉంది, భయంగా ఉంది, ఎక్సైటింగ్ గా ఉంది, వండర్గా. ఎనీవేస్ 200 points. కాకపోతే అందకూపం ఫినిష్ అయిన తర్వాత టోటల్ గా ఎవరెవరికి ఎంత స్కోర్ వచ్చిందో చూద్దాం ఒకసారి. G1 200 points. లక్ష్మి 300 points. థ్యాంక్ యూ. నాగ్ తేజ్ 300 points. And Rocky 200 points. కంగారు ఏం లేదు, మీ తొందర మాకు అర్థం అవుతుంది. తొందరగా థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద థర్డ్ రౌండ్. అగ్నిగుండం. ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి 10 seconds ఉంటాయి. కాకపోతే ఫస్ట్ 5 seconds లో మీరు క్లూ లేకుండా ఆన్సర్ ఇస్తే మీకు 100 points వస్తాయి. లాస్ట్ 5 seconds లో క్లూ ఇస్తాము. క్లూ తర్వాత మీరు ఆన్సర్ చెప్తే అప్పుడు ఓన్లీ 50 points వస్తాయి. ఓకే, ఆర్ యు ఆల్ రెడీ? రెడీయా? Your time starts నౌ. now. ఫస్ట్ క్వశ్చన్ నాగిరెడ్డి మీకు.
వేదాల్లో ఇది ముఖ్యమైనది. One. Time up. Clue on the screen. ఆ డాష్ ర్వా డాష్ వే డాష్. అదరోణ వేగం. Very good. 50 points. ఏయ్, Next question. Lakshmi and Jeevan మీకు. మహేష్ బాబుతో ఐటమ్ సాంగ్ లో నటించిన హీరోయిన్. shoot. Time up. Your clue on the screen. Dash Rwa dash me dash n. And one. Time up. You want to say? అప్ప పాయ్ అంటాడు ఆటో ఎవరు ఆవిడ? పార్వతి మిల్టన్. Correct. Absolutely right. But మీ పాయింట్స్ లేవు. నెక్స్ట్ అంత రాఖీ కంటే అండ్ నాగి మీకు వస్తున్న క్వశ్చన్. రాముడికి ఉన్న మరో పేరు. And one. Time up. Clue on the screen. డాష్ లీ డాష్ ఘ డాష్ ము డాష్. And one. Time up. Sorry. మీకు తెలుసా? తెలీదా? ఓకే నీలి మేఘ శ్యాముడు. నెక్స్ట్ క్వశ్చన్ టు లక్ష్మి అండ్ జీవన్ మీకు. బాలకృష్ణ అండ్ రోజా జంటగా నటించిన చిత్రం. And one. Time up. మీ clue on the board, on the screen. భైరవ దీపం. Absolutely correct. 50 points. Next question to Rakesh and Nagi. బతకలేక డాష్ అనేవారు. Time up. Clue on డాష్ డాష్ పమ్ డాష్ లు. and one. Time up. బడి పంతులు. Absolutely correct, but no points. Really sorry. Next, Lakshmi and Jeevan me. Next question. గుర్రం వాహనంగా గల పరమశివుడి అవతారం. And one. Time up. Screen మీద మీ clue ఉంది. Dash ra dash through dash. And one. Time up. నీకు వీరభద్రుడు. ఏంటి వాళ్ళ వీళ్ళు మార్కులు మాత్రం వద్దీళ్ళకి. రాఖీ మీ టీమ్ కి క్వశ్చన్. మౌనం డాష్ అని అంటారు. మౌనం అర్ధాంగీకారం. లక్ష్మి అండ్ జీవన్ మీ లాస్ట్ క్వశ్చన్. మహాత్మా గాంధీ పూర్తి పేరులో దాగి ఉన్న హీరోయిన్ పేరు. మమతా మోహన్ దాస్. ఎవరి స్కోర్ ఏంటో బయటకు వచ్చాక చెప్తా. వచ్చేది ఓకే. థర్డ్ రౌండ్ పూర్తయిన తర్వాత ఇండివిజువల్ గా స్కోర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం. జీవన్ 550 పాయింట్స్, లక్ష్మీ కిరణ్ 550 పాయింట్స్, అరే నాగ్ తేజ్ 650 పాయింట్స్ అండ్ రాకేష్ కూడా 650 పాయింట్స్. Well played all of you. అంటే దీని అర్థం ఇప్పుడు వాళ్ళిద్దరూ నెక్స్ట్ రౌండ్ కి Promote వెళ్ళబోతున్నారు. లక్ష్మీ కిరణ్ అండ్ జీవన్ you've played very superb, బట్ పాయింట్ ఏంటంటే మీకు అప్పుడే టాటా బాబాయ్ చెప్పం మేము, బికాస్ వెల్కమ్ టు ద క్లబ్ ఆఫ్ సైడిజం. Let's start the fourth and the final round. జలగండం. ఓకే ఆహాహా కూల్ హాట్ గా బాయ్స్ కూల్ గా. కాదా? నాకు భలే ఉంది తెలుసా మీరు లోపల. రాకేష్ అండ్ నాగ్ తేజ్ జలగండం. ప్రతి క్వశ్చన్ లో 3 ఇమేజెస్ ఉంటాయి. ఆ ఇమేజెస్ కి సంబంధించి ఒక్కో స్టేట్మెంట్ ఉంటుంది. దెర్ ఆర్ 2 సిచ్యువేషన్స్, 2 కరెక్ట్ స్టేట్మెంట్స్ అండ్ 1 రాంగ్ స్టేట్మెంట్ అదో సిచ్యువేషన్, లేదా 2 రాంగ్ స్టేట్మెంట్లు 1 కరెక్ట్ స్టేట్మెంట్ అదో సిచ్యువేషన్. ఈ రెండింటిలో ఏ సిచ్యువేషన్ అనేది మేము అడుగుతాము, అది ఏది అనేది మీరు చెప్పాలి. ఓకే, ఆల్ సెట్? బజర్ రౌండ్ కాబట్టి మీ కింద రంగురంగుల బంతులు ఉన్నాయి. ఆర్ యు రెడీ? ఎనీ డౌట్? నో డౌట్. ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ. అండ్ మీకు వస్తున్న ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద బిగ్ స్క్రీన్. వృద్ధాప్యంలో కన్నా యవ్వనంలోనే మతి మరుపు ఎక్కువగా ఉంటుంది. దట్స్ యువర్ ఫస్ట్ స్టేట్మెంట్. హాకీ ఆడే బ్యాట్ ని హాకీ బ్యాట్ అంటారు. దట్స్ యువర్ సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ ఇస్ వాసన్ను బట్టి అంధులు మనుషుల్ని గుర్తుపట్టగలరు. ఈ 3 స్టేట్మెంట్స్ లో విచ్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్? అండ్ మీరు తీయాల్సిన బంతి కలర్ ఇస్ చంటి, ప్లీజ్ డూ ది ఆనర్. గ్రీన్.
అయితే నువ్వు చేసావు కాబట్టి, నువ్వు ఫస్ట్ బాల్ తీసావు కాబట్టి. ఈ 3 స్టేట్మెంట్స్ లో తప్పు స్టేట్మెంట్ ఏది? వాదనను బట్టి మనుషులు గుర్తించేది తప్పే. తప్ప Are you sure? ఫిక్సా? ఫిక్స్. ఓకే లెట్స్ సీ. రాకేష్, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్, నీకు ఏది? హాకీ ఆడే బ్యాట్ ని హాకీ బ్యాట్ అంటారు. అది తప్పు స్టేట్మెంటా? అంతే, అదే అదే. So let's see if Nagi's decision is right or wrong. Nagtej, you're wrong. Actually, అందులో వాసన బట్టే మనుషులు గుర్తుపడతారు because they can't see, they have that, while they cultivate చేసుకుంటారు that. ఓకే. So, unfortunately, none of you scored. And the second question is on the screen. And the statements are? హిందూ పురాణాల్లో కుందేలు తల గల దేవుడు ఉన్నాడు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని అమెరికా వాళ్ళు నిర్మించలేదు. టెస్ట్ క్రికెట్ లో తెలుపు రంగులో ఉండే బంతిని ఉపయోగిస్తారు. సో ఇందులో స్టేట్మెంట్స్ లో ఏది రైట్ స్టేట్మెంట్? and the color of banti you have to pluck is పర్పుల్. నీళ్ళలోంచి మనుషులు రావడానికి ఇచ్చాను కానీ నువ్వేంట్రా కున్నేనికి సంతోషం వస్తే నీళ్ళలో Raki first pluck chesna, the color of the ball is not right. It's Nagi. So Nagi, you have the chance to answer first, but definitely Raki, your answer will be considered because you at least made an effort. But first priority, Nagi. అమెరికా ఫిక్స్ అయినా పని. అమెరికా ఫిక్స్ అయ్యావా? అమెరికా కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నావు. అది అవునా కాదా చూద్దాం. నేను తగలేదు. Aagagu. And Raki, according to you, which is the right statement? లిబర్టీ ఆ స్టాచ్యూ. నువ్వు కూడా అదే చెప్తున్నావు. అలా అయితే మీ ఆన్సర్ పరిగణనలో తీసుకోవడం జరగదు. Let's see which is the correct statement. Yes, absolutely correct. 100 points వచ్చాయి. Last question, థర్డ్ ఆఫ్ పేడ తెలుసుకోవాలి. పంజాబ్ హర్యానాకి రాజధాని చండీగఢ్. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ ప్రభుదేవ చిరంజీవి కలిసి నటించారు. ఓకే, కొన్ని దేశాల్లో ఇప్పటి వరకు అసలు భూకంపమే రాలేదంట. Okay, ఇందులో ఈ 3 statements లో which is the wrong statement? And your time starts now. ఓకే, మొత్తానికి రాకేష్ ఫస్ట్ బాల్ ప్లగ్ చేస్తుంది మీరే కాబట్టి which is the wrong statement out of these 3? కొన్ని దేశాల వల్ల ఇప్పటి వరకు భూకంపం రాలేదు అన్నది తప్పు. ఓకే, నాగి మీరు కూడా బాల్ ప్లగ్ చేశారు కాబట్టి which is your? ప్రభుదేవ చిరంజీవి ఎప్పుడు నటించలేదు అసలు. అవునా? సో మీ ఇద్దరిట్లో ఎవరు కరెక్ట్ చూద్దాం. లెట్స్ సీ which is the wrong statement out of these 3. రాకేష్ కష్టపడి బాగా శ్రమించి నీళ్ళలో ఆడుకొని బ్రహ్మాండంగా ఒకటి మాత్రమే రేట్ చెప్పారు. కానీ బయటికి రండి. ఓకే, సో వెల్ ప్లేడ్ ఆల్ ఫోర్ ఆఫ్ యూ. మొత్తానికి అయితే ఇవాళ 1 ఎపిసోడ్ యాజ్ యూజువల్ బాగా చేశారు. సో ఎవరు విన్ అయ్యారు అని చెప్పేయాలా? అవసరమా? ఎంత అవసరం? అసలు ఎక్కువగా ఆలోచించాల్సిన పని రాలేదు బికాస్ ఫైనల్ రౌండ్ లో కూడా చూసాం మనం ఎవరు ఎక్కువగా ఎఫర్ట్ పెట్టారు. నాగి కష్టే ఫలి. he performed it really well. That 4 సార్లు వెళ్ళారు లోపల the way you were supposed to perform. So that means Nagi is today's one. Congratulations, 4 lakh rupees. చెంటన్నా అయిపోయింది. Congratulations, Nagi. 4 థ్యాంక్ యూ lakh వెరీ మచ్. rupees. నంబర్ 1 Okay. అండ్ అనసూయ గారు అండ్ చెంటన్న గారికి స్పెషల్ థ్యాంక్స్. Thank you so much. Thank you all for if you చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళలో మీరు కూడా కొంతమంది. And keep going. All the very best in whatever you do. మళ్ళీ another exciting episode తో next week same time కలుస్తాము. Until then all of you take care. Good night and be adventurous.